హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో కేసరి ఎలా చేయాలో చూద్దాం. మొదటగా కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగర్, డ్రై ఫ్రూట్స్, కొంచెం ఇలాచి, 2 స్పూన్ల నెయ్యి. ముందుగా కడాయి పెట్టుకొని దానిలో గోధుమ రవ్వను వేసుకొని దాన్ని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. గోధుమ రవ్వ బాగా వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేయాలి. డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగిన తర్వాత అదే బాండీలో ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అది కొంచెం మరుగుతున్నప్పుడు ముందుగా వేయించిన రవ్వని అందులో వేస్తూ కలపాలి. రవ్వ బాగా ఉడికేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. రవ్వ ఉడికిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం, చక్కెర అందులో వేసి కలుపుకోవాలి. అవి బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకొని దానిలో కొంచెం ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. చివరగా కొంచెం నెయ్యి వేసి కలపాలి. రవ్వ బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ.